మీ అందరికీ నేను ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఏంటంటే నాకు ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఏంటి 500 సబ్స్క్రైబర్స్ అవ్వడం పెద్ద విషయం అనుకోకండి, నాకు ఇది పెద్ద అచీవ్మెంటే అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు నా తరపున, మా ఫ్యామిలీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన కొత్త ముచ్చట ఏంటంటే, ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి. సో ఇల్లు డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ అన్ని రూమ్స్ అయిపోయాయండి, ఇంకా కిచెన్ మట్టుకు ఉంది. ఈ కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది పార్ట్స్గా చేసుకుందాం అనుకుంటున్నా అండి. పార్ట్స్గా అంటే కొంచెం నాకు అయినంత వరకు చేసుకుంటా అండి. మొత్తం చేసుకోవచ్చు కదా ఒకరోజు అనుకున్నా, బట్ ఏంటంటే అలసిపోతా అండి. పిల్లలు వస్తారు, మళ్ళీ టైంకి ట్యూషన్ పిల్లలు వస్తారు. ఇంకా పిల్లలకి మా పాపను క్లాస్లో దించాలి, 2 పిల్లల్ని, మళ్ళీ వీళ్ళందరినీ చూసుకోవాలంటే ఈ 2 అవర్స్లో నేను అన్ని పనులు చేసుకుంటూ అన్ని రకాలుగా అన్నీ మేనేజ్ చేస్తూ చేసుకోవాలండి. సో ఈరోజు అయితే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే ఫ్రెండ్స్ నా ఫ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంటుందండి, ఏమనుకోకండి. ఇంత చిన్న ఫ్రిడ్జ్ గురించి ఏదో సోది పెడుతుంది, మాట్లాడుతుంది అని అనుకోకండి. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా మనము. నాకైతే అసలు ఫ్రిడ్జ్ ఎక్కువ వాడడం అనేది ఇష్టం ఉండదండి. నాకైనా మా వారికైనా నన్ను అడిగితే అసలు ఫ్రిడ్జ్ ఇంట్లో లేకపోవడమే బెటర్ అండి. ఈ ఫ్రిడ్జ్ వల్లనే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే మనకు ఎంత ఫ్రిడ్జ్ పెద్దగా ఉంటే అంతగానం దీన్ని వాడుతూ ఉంటాం మనము. అన్నీ ఏవో తీసుకొచ్చి అందులో ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం మనము. మా ఇంటికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అంటారు, ఫ్రిడ్జ్ సరిపోతలేదు కదక్క, కొంచెం పెద్దది తీసుకోకపోయారు అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారండి. పెద్దది తీసుకోవచ్చు, బట్ ఏంటంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసలు ఇదే మేము లేకుండా తీసేద్దాం అనుకుంటున్నామండి. ఇదే లేకుండా తీసేద్దాం అనుకుంటున్నామండి. ఫ్రిడ్జ్ ఎంత చిన్నగా ఉంటే మనము దాని వాడకాన్ని అంత తగ్గిస్తాం కదండి. పడతలేవనుకొని ఎక్కువ తక్కువ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో తోసేయం కదండి. అందుకే ఫ్రిడ్జ్ ఎక్కువ వాడనండి, నేను అవాయిడ్ చేస్తాను. వెజిటేబుల్స్ కూడా ఎప్పటికప్పుడే తీసుకొచ్చుకుంటాను. అయితే మరి ఫ్రిడ్జ్ లేకపోతే మరి ఎలా మేనేజ్ చేస్తారు? ఫ్రిడ్జ్ వద్దు అనేసి అంటున్నారు. ఫ్రిడ్జ్ లేకపోతే మేనేజ్ చేయడం కష్టమే అండి. కాకపోతే నేను ఏమంటున్నానంటే మనకి ఎంత వీలైతే అంత తక్కువగా వాడాలి ఫ్రిడ్జ్ అని చెప్తున్నానండి. ఈ ఫ్రిడ్జ్ వల్లనే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు. ఎందుకంటే ఈరోజు మిగిలిన కూరలు నేనైతే ఇదివరకు పెట్టుకునేదాన్ని అండి. ఈరోజు నైట్ కొంచెం కర్రీ మిగిలిన మళ్ళీ అది రేపు వేసుకొని చేయడము ఇట్లాంటి పనులు చేసేదాన్ని. దానివల్ల నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుందండి. సో అట్లా అయినప్పటి నుంచి నేను అసలు చాలా తక్కువగా ఇప్పటికప్పుడే వండుకోవడము, ఒకవేళ ఉన్నా దాన్ని కొంచెం మిగిలితే తీసేస్తానండి. మళ్ళీ పొద్దున్న తినడం అనేది పెట్టట్లేదు. పిల్లలకు కూడా ఫ్రెష్గా చేసి పెట్టడమే తప్ప దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టడం లేదు. ఇలా గడ్డగట్టిపోయిందండి, ఎక్కువ కూల్ అయిపోయి ఫ్రిడ్జ్ అంతా. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పాలు, ఫ్రూట్స్ తప్ప ఏం వాడనండి. చూడండి, ఎంత వాడద్దు అనుకున్నా, ఎంత ప్రిజర్వ్డ్ వాడద్దు అనుకున్నా అప్పుడప్పుడు వాడాల్సి వస్తుందండి. చట్నీ నిన్నటిది, ఇదేమో మీగడ, పికిల్స్, ఇంకా వెజిటేబుల్స్ అండి, అంతే. ఇక్కడ చూడండి మా పిల్లలు చాక్లెట్స్, ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి ఫ్రిడ్జ్ తక్కువ వాడాలని చెప్తా అండి నేను. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటానండి. క్లీనింగ్ స్టార్ట్ చేసుకొని మొత్తం సర్దుకున్నాక మీకు చూపిస్తా. క్లీనింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలండి. ఫ్రిడ్జ్ ఆన్ చేసుకొని అస్సలు చేయొద్దు మనము. దీంట్లో సామాన్లన్నీ బయట పెట్టేస్తున్నా.
ఇలా నీట్గా తోముకొని కొంచెం ఎండలో ఆరబెట్టుకొని తుడుచుకొని పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. వీక్లీ వన్స్ ఒకసారి మనం ఇట్లా డీప్ క్లీన్ ఫ్రిడ్జ్ వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని చూడగానే నేనైతే అలాగే చేసుకుంటానండి. నాకు అసలు మెస్సీగా ఉంటే ఇల్లు అయినా కానీ అది ఫ్రిడ్జ్ అయినా కానీ ఏదైనా అట్లా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అది సర్దేదాకా అసలు నాకు అసలు నిమ్మలం కాదండి మనసు. నేనైతే ఇట్లా క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకొని కొంచెం క్లాత్ తోటి తుడిచేసుకుంటా అండి. ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇది మన వెస్టేజ్ కంపెనీది అల్ట్రా షైన్ అండి. దీంతో మనము ఫ్రిడ్జ్ కానీ హోమ్ అప్లయన్సెస్ ఎట్లాంటివైనా మిర్రర్స్ కానీ నెక్స్ట్ ఫర్నిచర్ కానీ గ్లాసెస్ కానీ నెక్స్ట్ టేబుల్ టాప్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ ఏదైనా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా మంచిగా క్లీన్ చేస్తుందండి. నేను దీన్ని స్ప్రే చేసి క్లీన్ చేస్తాను అండి. చాలా బాగా వర్క్ అయిందండి. మనకి ఎలాంటి మరకలు సోఫా మీద పడ్డా కానీ ఎలాంటి మరకలనైనా ఇది స్ప్రే చేసి మనము క్లీన్ చేస్తే అది వెంటనే వెళ్ళిపోతుందండి. అసలు మరక కూడా మనకు ఏర్పడదు. నేను క్లీన్ చేసుకున్న ఫ్రిడ్జ్ ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకొని మన సామాన్ ఒక్కటి పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్ ఆన్ చేసేసా అండి. ఇవి ఫ్రిడ్జ్లో వేసుకునే షీట్స్ అండి. అంటే ఇది ఫ్రిడ్జ్లోకి మాత్రమే తీసుకోలేదు. ఇది నేను నార్మల్గా ఇది డైనింగ్ టేబుల్ మీదకి వాడతా అండి. ఈ షీట్స్ డైనింగ్ టేబుల్ మీద వాడంగా ఇది ఒకటి షీట్స్ మిగిలినాయండి, ఒక సెట్ మిగిలింది. సో నేను ఇది ఫ్రిడ్జ్కి ఆల్టర్నేట్గా వాడుతున్నానండి. అంటే మనకి ఏమైనా మరకలు పడ్డా కానీ ఓన్లీ షీట్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డీప్ క్లీన్ చేసుకున్నప్పుడే అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా యూజ్ చేస్తున్నానండి ఇవి ఆల్టర్నేట్గా. ఇట్లనైతే సర్దుకున్నానండి ఫ్రిడ్జ్ని. ఇది బాగా గడ్డగట్టిపోయింది 2 షెల్ఫ్లు. దాన్ని డీఫ్రోస్ట్ చేయాలండి. ఆ తర్వాత ఈ కింది షెల్ఫ్లో నార్మల్గా మీగడ, పెరుగు, పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, నెక్స్ట్ ఇవన్నీ పికిల్స్ అండి, మిల్క్. నెక్స్ట్ ఇక్కడ కింద అల్లము, నార్మల్గా నేను మసాలాలు అవి. ఇందులోనేమో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకుంటానండి. ఇక్కడ అన్ని మసాలాలు అండి, అన్నీ హోమ్ మేడే. నెక్స్ట్ ఇక్కడ కింద ఇది ఎగ్ షెల్ఫ్, బట్ నేను ఇందులో ఎగ్స్ పెట్టానండి. ఫ్రిడ్జ్లో ఎగ్స్ అస్సలు పెట్టాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. నార్మల్గా కింది ర్యాక్లో మీకు తెలుసు నార్మల్ బాటిల్స్ అండి. ఇప్పుడు ఒకసారి మన ఇంట్లో జెంట్స్ తీసుకుంటారు కదండి, అవే అండి బాటిల్స్. నెక్స్ట్ ఇవి చాక్లెట్స్ దీంట్లో చేస్తున్నా. చాక్లెట్స్ అయితే ఇందులో పెట్టేస్తా అండి. ఇది కళ్ళకి మాస్క్ లాగా అండి. ఎట్లా అంటే మనకు కళ్ళు కూలింగ్ కావడానికి బయటకి ఎప్పుడైనా ఎండలో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకుంటే కొద్దిసేపు ఒక 5 minutes మన కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయండి. ఇది ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంచుతా. మా ఆయన, మా పిల్లలు కానీ నేను కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వాడుకుంటామండి. ఇలా అయితే సర్దుకున్నా అండి ఫ్రిడ్జ్ అయితే టోటల్గా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ యువర్ లవ్. థ్యాంక్ యూ అండి.